లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ యువకుడికి బొమ్మలు గీయడం అంటే అత్యంత ఇష్టం. చిత్రకారుడిగా రాణించేందుకు అన్ని రకాల కోర్సులు నేర్చుకున్నాడు. పేపర్, పెన్సిల్తో సాధన చేసిన అతడు మొక్కలు, ఆకులపై అద్భుతాలు గీసి అలరించాడు. అంతటితో ఆగని ఆ యువకుడి చిత్రకళలో తనదైన ముద్ర వేసేందుకు వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడువుగా అరుదైన వస్తువులతో చిత్రాలు గీసి అవార్డులు పంట పండిస్తున్నాడు. ఎవరా అరుదైన చిత్రకారుడు, ఏంటా అవార్డులు, ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అనే కుగ్రామం ఉంటుంది. ఈ గ్రామం అన్ని వైపుల నుంచి అడవితో చుట్టబడి ఉంటుంది. ఇదే గ్రామానికి చెందిన యువకుడు ఆర్లగడ్డ వంశీకుమార్ చిన్ననాటి నుంచే చిత్రకళపై మక్కువ పెంచుకోసాగాడు. పెన్సిల్తో పేపర్పై అనేక చిత్రాలు స్వతహాగా వేసి ఔరా అనిపించేవాడు. అనంతరం చెట్లపై, ఆకులపై వివిధ రకాల చిత్రాలను గీసి అలరించాడు. మైక్రో ఆర్ట్స్లోనూ రాణించాడు. వంశీకుమార్లో దాగిన అద్భుత ప్రతిభను గుర్తించిన శ్రేయోభిలాషులు, స్నేహితులు చిత్రకళలో ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తేనే ఎక్కువ గుర్తింపు లభిస్తుందని సలహా ఇచ్చారు. దీంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న వంశీకుమార్కు ఓ పాడుబడిన ఇంట్లో సాలీడు కట్టిన గూడు కనిపించింది. అది క్రమంగా బూజులాగా మారడం గమనించాడు. బూజుతో చిత్రాలు గీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అనుకున్నదే తడువుగా బూజును సేకరించి అనేక రకాల చిత్రాలను రూపొందించాడు. పెయింటింగ్ కళలో ఆరితేరిన వంశీకుమార్ బూజుతో రూపొందించిన చిత్రాలు చూపర్లను కట్టుపడసాగి. ఇక పేపర్పై బూజు ఎక్కువ కాలం ఉండకపోవడంతో థర్మాకోల్ షీట్స్ పై చిత్రాలు వేయడం ప్రారంభించాడు. అలా వందలాది చిత్రాలు వేసిన వంశీకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలిసింది. తాను బూజుతో రూపొందించిన చిత్రాలను వారికి పంపాడు. వీడియో ఆధారంగా పరిశీలించిన వారు వంశీ నైపుణ్యాన్ని గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పించారు. ఈ మేరకు సర్టిఫికేట్ తో పాటు మెడల్ కొరియర్ ద్వారా పంపించారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా వంశీ చిత్రాలు పంపించాడు. అయితే రెక్కాడితే కానీ దొక్కాడని పేద కుటుంబంలో పుట్టిన తనకు తన తల్లి కూలీ పనికి వెళితేనే పూట గడుస్తుందని, తన పెయింటింగ్ ద్వారా అప్పుడప్పుడు కొంత సంపాదిస్తున్నానని అంటున్నాడు. ప్రభుత్వాలు కానీ దాతలు కానీ సహకరిస్తే మరెన్నో అద్భుతాలు చేస్తానని అంటున్నాడు ఈ వెరైటీ పెయింటింగ్ కళాకారుడు. మరి ఈ చిత్రకళపై మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.